బిగ్ టీవీ యాజమాన్యానికి మన కాంగ్రెస్ పార్టీ తరపున ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్ల తర్వాత ఒక మంచి సుపరిపాలన వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం వలన. అందులో భాగంగానే ప్రజలకు 10 ఏళ్ల నుంచి ఎంతో కష్టపడి వాళ్ళు రేషన్ కార్డులు అడిగిన చిన్న పనులు అడిగిన కాని వాటిని ఇలా ప్రజా పరిపాలన ద్వారా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా మేము దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. ప్రజలలో మంచి స్పందన వచ్చింది. ఆల్రెడీ 2 గ్యారంటీ పథకాలను మనం నెరవేర్చినాం. ఇంకా 4 గ్యారంటీ పథకాలను కూడా ప్రతి ఇంటికి ప్రతి గడపకు అర్హులైన ప్రతి పేదవాళ్ళకు కూడా చెందాలంటే మన దగ్గర ఉన్న వనరులను కూడగట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం 6 లక్షలు 7 లక్షల అప్పు మనకి ఇచ్చిపోయినందుకు ఆ అప్పులను చూసుకుంటూ వనరులను చూసుకుంటూ సుపరిపాలన అందించడానికి మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అనేక వనరులను కేంద్రీకరించుకోవడం కొరకు కేంద్రంలో ఉన్న నాయకుల దగ్గర కూడా వెళ్ళి మనకు రావాల్సిన నిధుల కొరకు కూడా ఫైట్ చేస్తున్నారు. ఒక విధంగా ఇవాళ స్వర్ణయుగం రాకపోతుంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. ప్రతి కార్యకర్త కూడా గ్రామాలలో కూడా ఉత్సాహంగా పనిచేసి ఇవాళ నిన్నగాక మొన్న వచ్చిన కాంగ్రెస్ పార్టీని ఇవాళ 420 కేసు పెడతామని చెప్పి బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు కేటీఆర్ గారు అంటారు. వాళ్ళ కబర్దార్ హరీష్ రావు కేటీఆర్ గారు, మీ మీదనే మేము SC ST కేసు పెడతాం. ఎందుకంటే దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్నా ఇవ్వలేదు, దళితుని సీఎం చేస్తానన్నా చేయలేదు, ఇంటికో నౌకరిస్తానన్నా ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్ ఇస్తానని ఇవ్వలేవు, అనేక వాగ్దానాలు నువ్వు మోసం చేసిన 10 ఏళ్ళు నువ్వు అయినా మేము ఓపిక పట్టినావు. ఇవాళ 30 రోజులు ఇవాటికి 30 రోజులు కూడా కాలేదు మా ప్రభుత్వం మీద నువ్వు నిందలేస్తున్నావు. ఖబర్దారు బీఆర్ఎస్ నాయకుల ద్వారా మేము ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇచ్చిన గ్యారెంటీలు తప్పకుండా నెరవేరుస్తాం. మా బాధ్యత ప్రజలు మా పైన విశ్వాసం ఉంచుండ్రు. ఇంకా 70 రోజులు 100 రోజులలో 30 రోజులు అయిపోయి ఇంకా 70 రోజులలో అనేక పథకాలు తీసుకువచ్చి ప్రజలలో మెప్పు పొంది వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో కూడా 17కు 17 గెలిచి రేపు మేము కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడానికి కూడా తెలంగాణ ప్రజలం సిద్ధమై ఉన్నామని. జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి.